వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల తర్వాత మరింత దారుణ పరిస్థితిని చూస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోకపోవటం వల్ల పార్టీ నుంచి నేతలు వలసల బాట పట్టారు. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు పెడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే గులాబీ లీడర్లు అసెంబ్లీ స్పీకర్తో పాటు కార్యదర్శికి కంప్లైంట్ చేశారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ పేర్కొంది. హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది. దానం నాగేందర్ కాంగ్రెస్ చేరి 3 నెలలు పూర్తి కానుంది. ఈ నెల 27న హైకోర్టులో ఆయన అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఆయన పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. భారత రాజకీయ వ్యవస్థ పార్లమెంట్ విధాన సభల ఫిరాయింపుల ద్వారా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళానికి తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. దీనిని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 102, 119, 119(1)లు కూడా పార్టీ ఫిరాయింపుల గురించి తెలుపుతాయి. ఒక రాజకీయ పార్టీకి చెందిన చట్టసభలోని సభ్యుడు ఆ సభ సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఆ సందర్భాలు ఆ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయటం, తాను ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీ ఆదేశాలకు భిన్నంగా సభలో ఓటు వేయటం లేక గైర్హాజరు వల్ల పార్టీ సభ్యత్వం రద్దవుతుంది. కానీ అతని సభ సభ్యత్వం రద్దు కాదు. నామినేటెడ్ సభ్యులకు సంబంధించి నామినేటెడ్ అయిన ఆ సభ్యుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైతే ఆ పార్టీ సభ్యుడిగా పరిగణిస్తారు. పదవి ప్రమాణం చేసిన 6 నెలల లోపున మొదట ఏ పార్టీ సభ్యత్వాన్ని పొందితే ఆ పార్టీ సభ్యుడిగానే పరిగణిస్తారు. నామినేటెడ్ సభ్యుడు ప్రమాణం చేసిన 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరినట్లయితే అతని సభ్యత్వం రద్దవుతుంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆ తర్వాత ఏదైనా ఇతర రాజకీయ పార్టీలో చేరినట్లయితే ఆ సభ్యుని సభ్యత్వం రద్దవుతుంది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన తర్వాత రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్న సభ్యులకు తరువాత ఇతర పార్టీలోకి వెళ్తే సభ్యత్వం రద్దవుతుంది. ఫిరాయింపుల చట్టం కింద సభ్యుడిగా కొనసాగే అర్హతను ఒక సభ్యుడు కోల్పోయాడా లేదా అనే అంశం వివాదాస్పదమైనప్పుడు సందర్భానుసారంగా సభ చైర్మన్ లేదా సభాపతి నిర్ణయమే అంతిమ నిర్ణయం.
అనర్హతలపై న్యాయస్థానాలకు విచారణ అధికారం లేదు. ఈ చట్టం కింద ఒక సభ్యుని అనర్హతకు సంబంధించిన ఎలాంటి అంశంపైన ఏ న్యాయస్థానం విచారణ జరపరాదు. పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ వీప్ను ధిక్కరించి ఓటు వేయటం లేక గైర్హాజరు కావటం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు ఆ వివాదాలపై అంతిమ నిర్ణయం స్పీకర్కు వదిలేయటం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. తెలంగాణలోని ఒక్కసారిగా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో తన యొక్క శాసనసభ సంబంధించినటువంటి అభ్యర్థిగా గెలిచినటువంటి పార్టీ నాయకులు అనేక మంది శాసనసభ్యులుగా గెలిచినటువంటి పరిస్థితి. అదే శాసనసభ్యులు గెలిచినటువంటి పార్టీలను వీడి వేరే పార్టీలోని చేరడం వల్ల పలు పార్టీల నాయకులు కూడా ఇప్పటికే శాసనసభలోని సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు సంబంధించినటువంటి ప్రతినిధికి, శాసనసభ ప్రతినిధికి కూడా వాళ్ళు లేఖ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడంతో ఒక్కసారిగాను ఆ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా అలగడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించి అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను మాకు తెలియకుండా, మా ప్రాంతానికి తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవడం ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే శశిరేఖ చూసినట్లయితే ఓవరాల్ గా తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పోటీ చేసి పెద్ద ఎత్తున మెజార్టీ రాకపోవడంతో తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా ఉన్నటువంటి శాసనసభ్యులు గెలవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. నూతనంగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఓవరాల్ గా తెలంగాణలోని రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులుగా గెలిచినటువంటి పరిస్థితి. కానీ తన యొక్క సొంత ప్రయోగాల కొరకు పార్టీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు తమ యొక్క పార్టీని పక్కన పెట్టి వేరే అధికార పార్టీకి కొమ్ము కాసి పార్టీలోని ఇక్కడ ఉన్నటువంటి మేధావులైతేనేమి పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున విభేదిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలోని ఒక్కసారిగాను రాజకీయ చర్చ మొదలైనటువంటి పరిస్థితి. సీనియర్లు, జూనియర్లు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక గొడవ కూడా మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే గతంలోని 8 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేయడం జరిగింది. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా అప్పుడు ఉన్నటువంటి సభాపతికి లేఖకు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఇప్పటి వరకు ఏం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారు ఇటు విషయాలని ధృవీకరించకుండా పూర్తి స్థాయిలోని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. వ్యతిరేకించడం వల్ల ప్రయోజనాలు లేవనుకునేవారు వారు కూడా పార్టీ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి పోవడానికి కూడా వాళ్ళు పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలను చూసినట్లయితే ఓవరాల్ తెలంగాణ రాజకీయాల్లోని ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఒక పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు డెమోక్రసీలో సంబంధించినటువంటి ఆర్టికల్ 55 ప్రకారం నిబంధనల ప్రకారం ఉండాల్సిన పరిస్థితి లేని పక్షంలో వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ సభ్యత్వము సంబంధించిన పార్టీకి సంబంధించిన నిబంధనలతో పాటు ఉన్నటువంటి రద్దు కావడం జరుగుతుంది. కానీ సభ్యత్వానికి సంబంధించినట్టు చూసినట్లయితే పార్టీ పరంగా ఉన్నటువంటి సభ్యత్వం రద్దు అవుతుంది తప్పితే సంబంధించిన ఎన్నిక మాత్రం రద్దు కాదనేది స్పష్టంగా ఆర్టికల్లో కూడా ఉన్నది. అదే సంబంధించిన చూసినట్లయితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆ ప్రాంతం యొక్క ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు పార్టీలు ఫిరాయించి సంబంధించినటువంటి అభివృద్ధికే చేస్తున్నామని కూడా వాళ్ళ వాదన ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గెలిచిన పార్టీ సంబంధించినటువంటి టికెట్ తీసుకున్న పార్టీలో గెలిచి మిగతా పార్టీలోకి పోవడం ఇది సరైనది కాదనేది పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అయితేనే కేంద్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పార్టీని ఉల్లంఘిస్తారో పార్టీకి ఉల్లంఘించినట్టు వారికి సభ్యత్వంతో పాటు ప్రాథమిక సభ్యత్వంతో పాటు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యతిరేక ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలే కాదు తెలుగు రాష్ట్రాల్లో గతంలో చూసినాము, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు రాజకీయాల్లో నాణ్యత రాజకీయాలు ఉండవనేది కూడా మేధావి వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని చూసినట్లయితే గత పాలకులు ఆల్రెడీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రోజుల్లో కూడా ఒక ఆర్టికల్ 55 సంబంధించినటువంటి ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ నిబంధనల ప్రకారం ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వారు మాత్రమే
ఆధీనంలో ఉండాలి, లేని పక్షంలో వారిపై చర్య ఉంటుంది. చర్య ప్రకారంగా చూసినట్లయితే సభ్యత్వం మాత్రమే రాజీనామా చేస్తారు కానీ సంబంధించినటువంటి శాసనసభకు సంబంధించినటువంటి సభ్యత్వం రాజీనామా చేయడానికి ఎవరికి అర్హత లేదనేది ఇప్పటి వరకు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు మారడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఒక దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. సీనియర్లు ఏదైతే పార్టీ కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు కూడా అలక మొదలు పెట్టినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంగా సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి నిబంధనల ప్రకారమే పార్టీ ప్రకారమే తీసుకోవాలి కానీ ఎవరైతే వస్తారో వాళ్ళ నిబంధనలు చెలలు వారిని పార్టీలోకి తీసుకుంటారు అనేది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటి వరకు అలుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాజకీయాల్లోనే రసవత్తరంగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ కావడంతో ఒకసారి అందరూ కాంగ్రెస్ గుర్తి చేరడానికి స్థానికంగా గెలిచినటువంటి శాసనసభ్యులు వాళ్ళ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. శశిరేఖ, ఇది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ చర్చ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత దారుణ పరిస్థితిని చూస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోకపోవడం వల్ల పార్టీ నుంచి నేతలు వలసల బాట పట్టారు. ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు పరుగులు పెడుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే గులాబీ లీడర్లు అసెంబ్లీ స్పీకర్తో పాటు కార్యదర్శికి కంప్లైంట్ చేశారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ పేర్కొంది. హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించింది. దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి 3 నెలలు పూర్తి కానుంది. ఈ నెల 27న హైకోర్టులో ఆయన అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఆయన పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.